కాబట్టి భాష లేకుండా భాషారహితంగా చేసేటువంటి కమ్యూనికేషనే నిజమైన కమ్యూనికేషను. మనం భాష లేకుండా చాలా చేస్తూ ఉంటాం. ఉదాహరణకి మనం రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరైనా వెళ్ళిపోతూ ఉంటారు, మన ప్రియులు వెళ్ళిపోతూ ఉంటే ఇలా అంటాం. దీనికి భాష లేదు, కానీ చాలా అర్థమవుతుంది. దీంట్లో ఎంత ప్రేమగా అంటామో, మళ్ళీ ఎప్పుడు చూస్తానో నిన్ను, ఎంతకాలంకి వస్తావో మళ్ళీ, ఇవన్నీ వీటిలో ఉంటాయి కదా, అలా ఓపురంలో ఉంటాయి. భాష ఉండదు వాటికి కదా. సో కొన్నిసార్లు ఆడవాళ్ళు చేస్తూ ఉంటారు కొన్ని భాషారహిత అవి, ఇలా అంటారు కదా, ఇలా అంటారు, తిట్టుకునేటప్పుడు అంటారు ఇలాగా అంటే ఏదో అంటూ ఉంటారు. తర్వాత మూతి తిప్పుతారు కొన్నిసార్లు, దానికి భాష లేదు కానీ అవతలకి అర్థమైపోద్ది. కొన్నిసార్లు భర్త టీ తీసుకురా అంటూ ఉంటాడు. అప్పుడే పాపం ఆమె కూడా పని నుంచి వచ్చి ఉంటుంది. టీ తీసుకురా అంటామంటే వచ్చి అక్కడ ఇలా గట్టిగా పెట్టుద్ది. ఆ గట్టిగా పెట్టడంలో చాలా ఉంటుంది, తాగు అన్నట్టు అన్నమాట. సో ఆ భాష లేకుండానే ఎన్నో చెప్తుంది అన్నమాట. సో అలాగా రకరకాలుగా మనం భాష లేకుండానే మనం వ్యక్తీకరిస్తూ ఉంటాం ఈ కమ్యూనికేషన్లో. ఓకే.